సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట లభించినట్లయింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి సమర్థించిన సుప్రీంకోర్టు పిటిషన్ ని కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి. తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయడాన్ని ఆయన సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం విచారించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించిందని చెప్పొచ్చు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ ని విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడం జరిగింది. ఏకసభ కమిషన్ ఏర్పాటు పైన సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన బిల్లును కొట్టేసింది. అయితే సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ లో పేర్కొన్న అంశాలకు ఎలాంటి ఆధారాలు లేవు అనేది కూడా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఏకసభ కమిషన్ విచారణ కొనసాగించవచ్చు అంటూ కూడా తీర్పుని ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి బహిరంగ వేదికల పైన ప్రకటనలు చేస్తున్నారంటూ కూడా పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఆ వాదనని కూడా ధర్మాసనం తోసిపుచ్చడం జరిగింది. పరిపాలనా అంశాలను విచారణకు ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకోవచ్చు కాబట్టి ఏకసభ కమిటీ విచారణ కొనసాగించవచ్చు. సిట్ లో నివేదించిన మేరకు వైఫల్యాలను, లోపాలను, బాధ్యులను కూడా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వము కొంత ఆ ఏకసభ కమిషన్ ను నియమించిందనేది కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఇటు సిట్ తదుపరి విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా ఏకసభ కమిషన్ కూడా తన విచారణను కొనసాగించవచ్చు అంటూ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంలో నిజానిజాలు తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సిట్ దీంట్లో నెయ్యిలో కల్తీ జరిగిందన్న అంశాన్ని కూడా తన చార్జ్షీట్ లో పేర్కోవడం జరిగిందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తించడం జరిగింది. మరి వీటన్నిటిపైన కూడా లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటు ప్రభుత్వం దాఖలు చేసిన ఏదైతే ఏకసభ కమిటీ ఉందో అది, అదేవిధంగా సిట్ కూడా రెండు కూడా తమ విచారణను కొనసాగించవచ్చు అంటూ కూడా ఈ సందర్భంగా ధర్మాసనం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ గోపి.